అన్నీ కోతలే, చేతల్లేవు. బీసీలకు కూటమి దగ, ప్రగల్భాలే తప్ప చేసింది ఒక్కటీ లేదు. బీసీలకు ఇచ్చిన హామీల్లో నెరవేరినవి సున్నా. బీసీ హక్కులపై అంశాల వారీగా బీసీవై పార్టీ పోరాటం. మాటలతో కోటలు కట్టాలి, బీసీలను నమ్మించాలి, వాళ్లతో ఓట్లు వేయించుకోవాలి, ఆ తర్వాత మోసం చేయాలి. ఇది ఇప్పటి వరకు ఏలిన పాలకులందరూ అమలు చేసిన కుట్ర సిద్ధాంతం. కూటమి ప్రభుత్వానిది కూడా అదే దారి. బీసీలను గొప్పగా ఆదరిస్తున్నామని చెప్పుకోవడానికి తమ అనుకూల పత్రికలో ఓ వార్త రాయించింది టీడీపీ. బీసీలను 34% రిజర్వేషన్లు, నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్ల కల్పనపై సుదీర్ఘంగా చర్చించామని స్టేట్మెంట్ ఇప్పించింది. కానీ ఆ స్టేట్మెంట్ వెనుక అసలు నిజాన్ని పసిగట్టారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. ఆ స్టేట్మెంట్ బూమరాంగ్ అయ్యేలా రియాక్షన్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ తమ అనుయాయులందరికీ నామినేటెడ్ పోస్టులు ఇచ్చేసుకొని అంతా అయిపోయాక బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇక బీసీలకు జరుగుతున్న మరో ద్రోహం బీసీ భవన్లు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీనే ఇది. అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ భవన్లు నిర్మిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు 20 నెలలు దాటుతున్నా దాని ఊసే లేదు. ఇక పీఎం సూర్యఘర్ పథకం కింద బీసీలకు 20,000 రూపాయల అదనపు సబ్సిడీ అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. ఇప్పటిదాకా ఆ దిశగా జరిగిన ప్రయత్నమే లేదు. వీటన్నిటిపైన ప్రభుత్వాన్ని నిలదీస్తోంది బీసీవై పార్టీ. డిఎస్సి అభ్యర్థుల కోసం ప్రతి జిల్లాలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పింది కూటమి ప్రభుత్వం. సంతోషం, ఇప్పటికే 300 మంది విద్యార్థులు దీని ద్వారా ఎంపిక అయ్యారు. ఇది సంతోషమే. కానీ ఎంతమంది బీసీలకు దక్కుతుంది ఈ ఫలం? మరోవైపు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ ద్వారా బీసీ విద్యార్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలతో సివిల్స్ లో అత్యుత్తమ శిక్షణ అందిస్తామని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని శిక్షణ కేంద్రాలున్నాయి? ఎంతమంది బీసీలు శిక్షణ పొందుతున్నారు? బీసీలకు అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నామని చెప్పుకోవడానికి కాకపోతే ఇప్పటి వరకు ఎంతమంది బీసీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేలా చేయగలిగారు అని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.